పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. ప్రేమగల దేవా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీ సన్నిధానంలో ఇంతవరకు నీ నామాన్ని ఆరాధించాము, స్తుతించాము. ఇప్పుడైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి ధ్యానించడానికి నీ పాదాల యొద్ద ఎత్తి పట్టుకొని అడుగుచున్నాము. కన్న తండ్రి, నీ దాసుని మరుగు చేయండి. అందులో ఉన్న మాకు కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని ఇచ్చి నన్ను, మమ్మల్ని అందరినీ ప్రభువా సంపూర్ణ సిద్ధి వైపు నడిపించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఆలకించండి. పరమగీత గ్రంథములో 6వ అధ్యాయం 3వ వచనం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను. చూసారా, పద్మములలో మేపుతున్నాడట ఆయన తన మందను. అవునా? ఈ పద్మములు ఎవరు? విశ్వాసులు. పద్మములన్నీ ఒక చోట పోగు చేశాడు. బురదలోనున్న ఈ కలువ పువ్వులన్నింటినీ కూడా ఏరి తీసుకొచ్చి ఏం చేశాడండి? తన పూల గంపలు పెట్టినట్లుగా తన సంఘములో మనల్ని ఏర్పాటు చేసి తిరిగి ఆ పద్మములు వాడిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలో అది చేస్తున్నాడు. కాబట్టి పద్మములలో మేపుచున్నంటే విశ్వాసులకు కావలసిన జీవాహారాన్ని ఎప్పటికప్పుడే అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు రక్త మాంసాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, కృప ద్వారా ఇలా సంఘాన్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన. ప్రధాన కాపరి అయిన, గొర్రెల గొప్ప కాపరి, మన రక్షకుడైన యేసయ్య. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ సూలమ్మితి ఏమంటుందో చూడండి. నా ప్రియుని దానను, అతడు నావాడు. చూసారా, నా ప్రియుని దానను అనే మాటకు అతడును నావాడు అనడానికి చాలా ఆలోచించదగ్గ విషయమే. చూడండి, నా ప్రియుని దానను అని ఆమె అన్నది. ప్రియుడెవరిక్కడ? నజరుడైన యేసయ్య. మనం ఎవరి సొత్తు? యేసయ్య సొత్తే కదా. యేసయ్య మనల్ని ఏమిచ్చి కొనుక్కున్నాడు? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎంత అమూల్యమైనదో ఆ రక్తమును చిందించి మనల్ని పాపద్యాస్యము నుండి విడిపించి తన కొరకు సొత్తుగా, తన కొరకు స్వాస్థ్యముగా ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి నువ్వు నేను ఆయన సొత్తు. ఎందుకు? ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కొంపతీసి మన రక్తం ఇచ్చి యేసయ్యను కొనుక్కున్నామా ఏంటి? చెప్పండి. మరి ఇంకేమి నిద్రపోతున్నారా? ఆయన తన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము ఎవరి వారము? ఆయన వారము, క్రీస్తు వారము. అందుకే ఆమె ఏమంటుంది అక్కడ? నా ప్రియుని దానను.
నేను నా ప్రియుని దానను. ఎందుకంటే నా ప్రియుడు నన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి. కానీ రెండో మాట మీరు గమనించండి, ఏమంటుంది అక్కడే? అతడును నావాడు. ఈ మాట కాస్త ఆలోచించాలి. అతడును నావాడు అంటే దాని అర్థం ఏంటి? నావాడు అంటే అతడు నా భర్త అని అంటే నేను అతనికి చెందిన దానను అని అర్థం. అతడు నావాడు అంటే నా హక్కు. అర్థమైందండి? నేను అతని భార్యను అంటే అతనికి చెందిన దానను అని అర్థం. అతడు నావాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతడు నాకు హక్కు. మనమేమో ఆయనకు హక్కు అయ్యాం. ఎలా? ఆయన తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు యేసయ్య మన హక్కు ఎలా అవుతాడండి? అర్థమైందా మీకు లాజిక్? ఆయన చెప్పుకోవడంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఎందుకంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన వారము, వీరు నా సొత్తు, నేను కొనుక్కున్నా నీ సరుకు అన్నట్టుగా. మరి ఈమెమంటుంది? అతడును నావాడే. అంటే నావాడంటే నా సొత్తు. ఇదేంటి? మనం ఎప్పుడు కొనుక్కున్నాం దేవుడికి? మనం ఎప్పుడు కొనుక్కున్నామండి యేసయ్యకు? పిల్లారా, ఈ మాట సూలమితి కన్యక, సంఘ కన్యక లేదా భక్తులు ఎందుకు అంటున్నారంటే అందరూ ఈ మాట అనలేరు. ఎందుకంటే ఆ అనుభవం వేరు. కానీ నేను నీ ఆస్తిని, నేను నీ హక్కుని, నేను నీ స్వాస్థ్యాన్నని సాక్షాత్తు దేవుడే చెప్పాడు కనుక ఆమె అన్నది. హల్లెలూయా. మనం సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే దేవుడు చెబుతున్నాడు. ఎంత చక్కటి విషయం అండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. హల్లెలూయా. అంటే నీ హక్కు నేనే, నన్ను అడుగు, నీ ఆస్తి నేనే. దీట్రా బాబు, మనకేమో ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన సొత్తు అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన నా సొత్తు అని నేను చెప్పుకోవడానికి నేనే మూల్యం చెల్లించాను, నేనే విలువ చెల్లించాను. ఏ విలువ చెల్లించలేకపోయినా సరే ఆయన అంటున్నాడు, నేను నీ స్వాస్థ్యాన్ని, నేను నీ హక్కుని. ఎంత రైట్స్ ఇచ్చాడు చూసావు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి అది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాటను మరలా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే అక్కడ కూడా మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. దేవునికి స్తోత్రం. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత విడ్డూరం అండి, ఇదంత విచిత్రం అండి, ఇదంతా అద్భుతం అండి. తనేమో తన స్వరక్తమిచ్చి మనల్నేమో కొనుక్కుంటే మనం ఆయనకు హక్కు అయ్యాము, మన మీద అజమాయిషి చేస్తారు. అవునా కాదా? కానీ ఇక్కడ మనము ఆయనకి ఎలా కొనుక్కున్నాం?
ఏమిచ్చి కొనుక్కోగలమా? ఆయన్ని కొనగలమా? కానీ ఆయన అన్నాడు, ఆయన హక్కు ఇచ్చేశాడు. నేను నీ స్వాస్థ్యాన్ని, అది నీ హక్కు అన్నాడా లేదు ఇక్కడ? నీ హక్కు. అందుకే ఈ విషయాలను, ఈ సంగతులను గ్రహించిన విశ్వాసులు తన ప్రాణప్రియుడైన యేసయ్యతో చనువుగా, దగ్గరగా, సన్నిహితంగా వెళ్తారు, మాట్లాడతారు. ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, ఒక ప్రియుడు ప్రేయసి మాట్లాడినట్లుగా మాట్లాడే అవకాశము దేవుడే ఇచ్చాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా లేదా? ఆయన మనల్ని కొనుక్కునేసరికి మనము ఆయన ఆస్తి అయిపోయాము, ఆయనకు హక్కు అయ్యాము. మన మీద మనకు హక్కు ఏమీ లేదు, ఆయన మీద కూడా మనకు హక్కు లేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ప్రేమతో తనకు తానే మనకు హక్కుగా ఇచ్చేశారు. నీకు నా మీద హక్కు ఉంది, అడుగు, పర్వాలేదు, నిలదీసి అడుగు, నా మీద నీకు హక్కు ఉంది, నేను నీ స్వాస్థ్యాన్ని, నేను నీ ఆస్తిని, నా జీతం నీది, నా రాజ్యము నీది. అర్థమైందండి? నాకు వస్తున్న పెన్షన్ నీది, నా భూములు నీవే, నీకు హక్కు ఇచ్చాను, అడుగు. ఎలా ఇచ్చో ప్రభు, ఏమి ఇచ్చుకున్నానంటే తాను ప్రేమించి ఉచితంగా మనల్ని తన మీద హక్కు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు! దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా, మన విజయనగరంలో జమీందారులు ఎవరు ఉన్నారు, రాజులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఏంటి పూరి గొడుసులో ఉన్నారు, కమ్మింట్లో ఉన్నారేంటి, కారిపోతున్నటువంటి పెంకుటిల్లో ఉన్నారేంటి, నా కోట, నా అంతఃపురం నీది కాదా, వెళ్ళు తీసుకో. ఇదేంటండి, ఎలాగా? మీరేమో పెద్దవాళ్ళు, మేమో భేదవాళ్ళం అండి. లేదు, నీకు హక్కు ఇచ్చాను, ఆ ఆస్తి అంతా నీదే, కోట అంతా నీదే, విజయనగర పట్టణం అంతా నీదే. ఇది నాదా? ఎలా? నేనేం కొనుక్కోలేదు. అరే, నువ్వంటే నాకు ఇష్టం, నీకు రాసిచ్చేస్తున్నా, నాకు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నీకే, ఆ హక్కులన్నీ నేను నీకు ఇచ్చేస్తున్నాను అని మన జమీందారు రాజుగారు ఒక పేద వ్యక్తికి ఇచ్చినట్లుగా సర్వ హక్కులు తన మీద. భక్తులకు దేవుని మీద హక్కు దేవుడే ప్రేమతో అనుగ్రహించాడు. కాబట్టి యేసయ్యకు అప్పుడప్పుడు కాస్త గట్టిగా అడుగుతారు భక్తులు, ఎట్నైనా చేయవా? చేయాలి కదా, మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు. ఏమ్మా, ఇప్పుడు పండగ వచ్చింది, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, జాన్వరి 1 ప్రవళిక డబ్బులు అడుగుతా, తన డ్రెస్సుకో, చీరకో, దేనికో. అవునా? ఎవరిని అడుగుతారు? తన భర్తను. జోబు నిండుగా డబ్బులు ఉన్నాయి, సరిగా ఇస్తారులే అని ఆమె చూస్తుంది, కానీ తను ఇవ్వలేదు. రేపే పండగ, ఏమి పెట్టు, ఇక్కడ 5,000 పెట్టు. ఏమి మరి రేపే కదా పండగ, ఈ వారంలో ఇస్తావని చూస్తే ఇవ్వలేదు, నేను ఇవ్వను అంటాడు. ఎందుకు ఇవ్వవు? అడుగుతావా లేదా? అడుగుతావా లేదా? ఇవ్వనంటే ఊరుకుంటావా? నిజంగా చెప్పడు, ఊరుకుంటారా? ఎందుకు ఇవ్వవు నువ్వు? అడుగుతావా లేదా? ఎందుకు? హక్కు, హక్కు. ఎంత గొప్ప దేవుడండి ఆయన! అది వారి హక్కు. దేవుని దగ్గర హక్కుతో అడగాలట మనం. ఆ చనువులోకి వెళ్ళే భక్తులు వేరండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు కూడా అన్నాడు, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 5వ వచనం చదవమ్మా. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా హక్కు, నా ఆస్తి. ఏదో దావీదు
తన రక్తం చిందించి దేవుని కొనుక్కున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాదు కాదు కాదు, దేవుడే ఉచితముగా ప్రేమతో తన భక్తులకు ఆ హక్కు ఇచ్చాడన్నమాట. అందుకే యెహోవాయే నా స్వాస్థ్య భాగము. హల్లెలూయా. అలా మీరు ఎప్పుడైనా అడిగారా? ఇవ్వాలి కదండి, ఇవ్వకపోతే కానీ అడిగారా? మీరు ఇంకా అడగలేదు అంటే యేసయ్యకు దగ్గరగా మీరు చేరలేదు, యేసయ్యను అమితముగా మీరు ప్రేమించలేదన్నమాట. పరిపూర్ణంగా మీరు ప్రేమించలేదన్నమాట. మనం ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమించేస్తాడు. తన రక్తం ఇచ్చి మనల్ని ఏమో తన హక్కుగా తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. తన ప్రేమతో ఉచితముగా మనల్ని తనే మన ఆస్తిగా మారిపోతాడు. ఆయన ప్రేమిస్తేనే సుమ. హల్లెలూయా. దేవుని ప్రేమించకపోతే కష్టమండి. వాక్యాన్ని ప్రేమించకపోతే, ఆయన నామాన్ని ప్రేమించకపోతే, ఆయన కార్యాలను ప్రేమించకపోతే, ఆయనకు చిత్తాన్ని ప్రేమించకపోతే, ఆయన శిలువ ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తెరిగి గ్రహించి ప్రేమించకపోతే ఆయన ఇచ్చే హక్కు నీకు కనబడదుగా, తెలుసుకోలేవు. అందుకే పిల్లారా, ఎంత అద్భుతమైన విషయం అండి. మన హక్కుగా ఈ ఆస్తి అంతా నీదే అంటే నేను నీ వాడను అన్నాడు ఆయన. అందుకు ఈమెమన్నదండి, అతడు కూడా నావాడు, నేను అతనిదానను, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, అతడు కూడా నావాడే, మరి నువ్వేమిచ్చి కొనుక్కున్నావమ్మా అని ఈమెను అడిగితే, కాదు కాదు, తన ప్రేమతో నాకు ఏమయ్యాడు తెలుసా? ప్రేమ దాసోహం అయిపోతుంది. ప్రియులారా, పరమగీత గ్రంథములో కనిపించింది ఒక వివాహ సంబంధమైనటువంటి విషయాలు కావవి. పరమగీత గ్రంథంలో మనకు కనిపించిందంతా కూడా ఒక ప్రణయం లేదా ప్రేమ ప్రణయం, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. అయితే స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ అపవిత్రమైనదా అంటే కాదు, పవిత్రమైనది. అలాగనుకొని అన్ని రకాలైనటువంటి అందరి మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రతి ప్రేమ పవిత్రమైందని చెప్పను, అలా చెప్పకూడదు. ఇటువైపు సంఘానికి, భక్తులకు, అటు క్రీస్తుకు మధ్య ఉన్న ఆత్మానుబంధాన్ని పోల్చడానికి స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమయే దేవునికి దొరికింది. ఇంకా ఏ ప్రేమను తీసుకోలే. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ ఉంటుంది, దాన్ని తీసుకోలే. తల్లి కొడుకు మధ్య ఉన్న ప్రేమ దాన్ని కూడా పోలికగా తీసుకోలే. గురు శిష్యుల మధ్య లేదా స్నేహితుల మధ్య దేన్ని తీసుకోలే. కేవలము స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమనే సంఘానికి, క్రీస్తుకున్నటువంటి పోలికగా తీసుకున్నాడంటే అది అపవిత్రమైనది అయితే ఆయన ఎందుకు తీసుకుంటాడు? సపోజ్గా, ఉపమానంగా, పోలికగా. అయితే ప్రతి స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ అంతా కూడా పవిత్రమని నేను చెప్పను. ఎందుకంటే వారి శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రేమించే ప్రేమ అది అవాంఛనీయమైనది. కానీ ఇక్కడ వ్యవస్థ ఒకటి ఉంటుంది. వివాహ వ్యవస్థ వేరు, ప్రేమ అనేది వేరు. వివాహం అనేది ఎటువంటిదంటే అదొక వ్యవస్థ లాంటిది. వివాహము ఓ ఇద్దరు స్త్రీ పురుషులకు చేసినప్పుడు కొన్ని కట్టుబాట్లు పెడతారు. ఇన్నాళ్ళగా నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదమ్మా, చక్కగా అత్తమామలు చూసుకోవాలి, ఇల్లు వాకిలు శుభ్రం చూసుకోవాలి, పిల్లలు పుడితే పిల్లలు చదివించాలి, సమాజంలో మంచి పేరు రావాలి, భర్త భార్యను విడవకూడదు, భార్య భర్తను విడవకూడదు. ఒకవేళ ఆ విధంగా మీరు వేరువేరుగా ఉండి ఎక్కడికో షికారులు చేస్తే 10 మంది ఏమంటారు? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ కూడా ఒత్తిడి పెట్టి వారిని ఒక దగ్గర పెడతారు అంతే.
వీళ్ళు కూడా దానికి కట్టుబడే లోబడే జీవితాంతం బ్రతుకుతారు. అది వివాహ వ్యవస్థలో ఉన్నది. కానీ ప్రేమలో ఈ వివాహ వ్యవస్థలో ఉన్నట్లుగా ప్రేమలో ఉండదు. అర్థమైందండి? ఏమా నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భర్తను ఎందుకు విడిచిపెట్టావు అని పెళ్లి చేసుకున్న వాళ్ళకి అడుగుతారు. భర్తను కానీ అరా పెళ్లి చేసుకున్నావు కదా, అమ్మాయిని ఎందుకు మళ్ళీ చేయి విడిచామని అడుగుతారు. కోర్టు అడుగుతుంది, సమాజం అడుగుతుంది. కానీ ప్రేమించేటప్పుడు ప్రేమించడం మానేశారని ఎవరు అడగరు. ఎందుకు ప్రేమిస్తున్నామని ఎవరు అడగరు. అర్థమైందండి? ఈ వివాహ వ్యవస్థ అయినా కొంతవరకు ఆగిపోవచ్చు, కానీ వివాహ వ్యవస్థ సమాజం ఏర్పాటు చేయక మునిపే ప్రేమ ఉంది. వివాహ వ్యవస్థ లేకపోయిన తర్వాత కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ అనేది నిత్యం ఉంటుంది. వివాహము జరక్క మునుపు ప్రేమ ఉంటుంది. ఎందుకు అంటే అది పవిత్రమైంది. కానీ ఆ ప్రేమను ఆసరాగా చేసుకొని తమ ఫిజికల్ డిజైర్స్ అంటే శారీరక కోరికలు తీర్చుకోవడానికి ప్రేమనే ముసుగులు పెట్టుకొని కామవాంఛతో పాపం చేస్తే అది పరిశుద్ధమైన ప్రేమ కాదు. అటువంటి దానికి దేవుడు పోల్చలేదు. పరస్పరమైనటువంటి ఆ ఆకర్షణలో వస్తున్న ప్రేమను దేవుడు భక్తులు ఏ విధంగా జీవిస్తారో ఆ విషయాలన్నీ దేవుడు రాయించాడు ఇక్కడ. ప్రేమలో ఎప్పుడు కూడా పై చెయ్యి రాణి రాజు స్థానములో ప్రేయస ఉన్నట్టుగా బైబిల్ చూపిస్తుంది. కానీ వివాహ వ్యవస్థలో ఎప్పుడు పురుషుడే రాజు నాయకుడు. కానీ ప్రేమ వ్యవహారంలో మాత్రము ఎప్పుడు స్త్రీయే రాణి, పై చేయి తనదే. చూడండి ఏమన్నాడు ఆయన 4వ అధ్యాయంలో 11వ వచనం, ప్రాణేశ్వరి అన్నాడు. 15వ వచనం మళ్ళీ చదువు, నా సహోదరి నా ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి అంటే దాని అర్థం ఏంటి? ప్రాణానికి ఈశ్వరి. ఈశ్వరి అంటే రాణి అని అర్థం. ఈశ్వరి అంటే రాణి అని అర్థం. దేనికి రాణి? ఆమె నా ప్రాణానికి రాణివి నీవే. అర్థమవుతుందండి? వింటున్నారా? నా ప్రాణానికి రాణివి నీవే అంటే నా ప్రాణానికి నువ్వే పరిపాలిస్తున్నావు, నీకు దాసోహం అయిపోయాను అన్నట్టుగా, నా ప్రాణమంతా నీ చేతిలో ముడిపడి ఉంది అన్నట్టుగా ప్రేమ. ఎంత ప్రేమించాడండి ఆయన మనల్ని, ఎంత ప్రేమించాడు. నిజంగా అలాగనే ప్రేమించాడు. ఇక్కడ మళ్ళీ చూడండి 7వ అధ్యాయంలో అంటాడు, 5వ వచనం, నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి, రాజు వాటి యుంగరముల చేత బద్ధుడగుచున్నాడు. రాజు అంటే ప్రియుడు అన్నమాట. రాజేమో ఈయన, రాణి ఏమో ఆమె. ఏమవుతున్నాడట ఇక్కడ? బద్ధుడవుతున్నాడంటే దాని అర్థం ఏంటి? లొంగిపోయాను నీ ప్రేమకు అని అర్థం. అర్థమవుతుందండి? అందుకు అక్కడ ప్రాణేశ్వరి అంటే నా ప్రాణానికి నువ్వే ఈశ్వరి, నువ్వే రాణివిక. రాణి ఏం చేస్తుంది? ఎలిజబెత్ మహారాణి ఏం చేసిందండి? పరిపాలించిందండి. ఇక నన్ను పరిపాలించేది నువ్వే అని అర్థం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము యేసయ్యను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే, అబ్రహాముకి ఏమన్నాడండి? నేను చేయబో కార్యము అబ్రహాముకు చెప్పకుండా మానేస్తానా? అబ్బో, అబ్రహాముకి ఎందుకు చెప్పాలి? మరి అలా అనకండి బాబోయ్. మేము మాట మంది ఎప్పుడు కలుపుకుంటాం. కాబట్టి నేనేది చేయాలన్నా మరి ముందుగా అతను చెప్పాలిగా, ముందే చెప్పేస్తానుగా, లేకపోతే మరి బాగోదు. అంటే ఏంటి?
మనము పిల్లారా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే అంత చనువిస్తాడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించుటలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, ధైర్యము, ఉల్లాసము మరి దేంట్లో కూడా ఉండదండి. ఈ లోకంలో అందరూ మోసం చేసే ప్రేమలే, కానీ యేసయ్య ప్రేమ మనకు హక్కుగా మారిపోతాడు. ఆయన ఏమన్నాడండి? రాజు నీ ఉంగరముల చేత బద్ధుడవుతున్నాడు, నీ తల వెంట్రుకలు లేకపోతే మరి ఇంకేముంది? అయ్యో ఎంత బాగుందో, ఎంత బాగుందో, నా ప్రాణం కూడా ఇక నీ ఇష్టం, నీ ఇష్టం, నా ప్రాణాలు నీ చేతిలో ఉందిలే అన్నట్టుగా ఎంత దగ్గర అవుతాడండి ఆయన. ఇదంతా కూడా సంఘానికి, యేసయ్యకు, సంఘం అనేటటువంటి సూలమితి కన్యకకు, యేసయ్యకు ఉన్న ప్రేమానుబంధం ఎంత పవిత్రమైనదంటే, మనము పిల్లారా ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కొని ఆయనకు సొత్తుగా అయితే, ఆయన ఏం చేశాడు? ప్రేమించి కాదు నేను కూడా నీ సొత్తునే అనేసాడంటే ఎంత యథార్థమైన ప్రేమ అండి. ఆ విధమైన సంభాషణ ఎక్కడ ఉంటుందో తెలుసండి? పెళ్ళిళ్ళలో ఉండవు. పెళ్ళిళ్ళలో ఎందుకంటే కట్టుబాట్లు తప్పదు, ఇటువైపు చట్టం ఒప్పుకోదు, కాబట్టి కలిసి ఉండాలి. పెద్దలు ఒప్పుకోరు, కలిసి ఉండాలి. సమాజం ఒప్పుకోరు, కలిసి ఉండాలి. కానీ ప్రేమలో అలా కాదు, స్వతహాగా లోబడతారు. అవునా కదా? ప్రేమలో నువ్వే నా రాణివి, నేను నీ పాదదాసుడని అని కూడా అనేస్తారు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని ఆమె చెప్తుందంటే, పద్మములలో మేయుచున్నటువంటి వాడే చెప్పండి, పరమగీత గ్రంథము 6వ అధ్యాయంలో 3, నేను పద్మముల్లో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. ఇటువంటి ప్రేమానుబంధం, దేవునితో ఆత్మీయ సంబంధం కలిగిన బిడ్డలు ధన్యులు. కానీ అందరూ ఈ స్థాయిలోకి రారు, ఈ మెట్టు మీదకి రాలేరు. అందరూ ఎలాగొస్తారో తెలుసా? ఏదో జబ్బు వచ్చింది, కిడ్నీలు పోయే, గుండెలో కన్నం పడ్డది, మెదడులో ఏదో కాయ పెరిగింది, నా దేవుడు ముడితే బాగుంటుందని ముట్టగానే మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు ఉద్యోగం దేవుడి వల్ల ఉద్యోగం రాగానే మళ్ళీ దేవుని స్తుతిస్తూ అప్పుడప్పుడు కానుకలు పంపించి వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు గర్భఫలం దేవుడి వల్ల, దేవుడు గర్భఫలం ఇవ్వగానే దేవుని స్తుతిస్తూ మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. వ్యాపారంలో లాభం రావాలని కానీ, లాభాలు వచ్చేగానే దేవుడికి ఎత్తు కానుక చెల్లి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నిజమైన ప్రేమికులు ఇవేవి వచ్చినా ఉన్నా లేకపోయినా ప్రేమిస్తూ వెళ్తారు, ప్రేమిస్తూ వెళ్తారు. ప్రేమించి 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 వశపరుచుకుంటాం. యేసయ్య హృదయాన్ని మనం వశపరుచుకుంటాం, మన వశుడైపోతాడు ఆయన. అంత ప్రేమ ఆయనకు. అందుకే పిల్లారా, యేసయ్య ఏదో ఇచ్చాడు, ఏదో చేస్తాడు అని కాదు, ఆయన మన కొరకు చేసిందలా చేశాడు. శిలువ మీద తన రక్తమిచ్చి తను మనల్ని కొనుక్కొని పట్టపురాణిగా చేయాలని ఇష్టపడి ప్రేమిస్తుంటే, తన ప్రేమ ఎంత ప్రేమిస్తున్నా మనం పట్టించుకోక, ఆ ప్రేమ మీద, ఆయన చూపుతున్న ప్రేమ మీద, ఆయన ప్రేమ ఆకర్షణ మీద మనకు ఉండక, ఆయన ఇచ్చే వస్తువుల మీద గొప్ప ప్రేమించాలి. బజార్కి వెళ్ళావు, తెచ్చావా మల్లెపూలు? అరే అంటే మల్లెపూలు ఇస్తేనేనా ప్రేమ? కాదేటి, నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలిసి నీకోసం నిన్ను తెచ్చావా పకోడీ పొట్లం? అంటే ఆయన ప్రేమకు గుర్తించి ఆకర్షించే ప్రేమ లేదు. కానీ పొట్లం తెచ్చావా, పువ్వులు తెచ్చావా, చీర తెచ్చావా, చేసిందల్లా ఆయన చేశాడు. తన సొత్తుగా చేసుకున్నాడు, తన రక్తం ఇచ్చి. ఇంకా ప్రేమిస్తుంటే మనం ఆయన్ని ఎలా చూస్తామండి? పొట్లాలు ఇచ్చేటటువంటి ప్రియుడిగా. అందుకే అందరూ ఈ మెట్టి మీదకి రాలేరు. ఆమె అన్నది ఏమన్నా తెలుసా? అతడు నావాడు. ఆ స్టేజ్కి వెళ్ళాలి, ఆ అంతస్తుకి వెళ్ళాలి భక్తుడు.
ఆయన కోరుతున్నాడు అలా రమ్మని. నేను నీ స్వాస్థ్యాన్ని, నేను నీ హక్కుని అడుగు. అది అడగట్లేదు, అలా ప్రేమించట్లేదు. చెప్తున్నాను కదా, వరాలు ఇచ్చే దాతగానే దేవుణ్ణి చూస్తున్నారు, కానీ తన స్వాస్థ్యముగా అయ్యే దేవుడిగా ఎవరు కూడా దేవునికి సమీపంగా వచ్చి ప్రేమించట్లేదు. అందుకే పరమగీత గ్రంథములో సూలమ్మితి కన్యక ఆమె అంటుంది, దావీదు భక్తుడు అన్నాడు, ఇజ్రాయేలుతో దేవుడు అన్నాడు. ఆ విషయాన్ని మోషే మరలా చెప్పాడు. అది తెలుసుకునేటం దావీదు యెహోవాయే నా స్వాస్థ్య భాగం అన్నాడు. సులమితి కన్యక అన్నది, నువ్వెందుకనవు? ఎందుకనవు చెప్పనా? ఆయన ప్రేమ అక్కర్లేదు, ఆయన ఇచ్చే మిఠాయి కావాలి, ఆయన ఇచ్చే చీర కావాలి, నాకు ఆయన ఇచ్చే పకోడీ కావాలి, ఇవే కావాలి. అవి ఇస్తే ఆహా నీకు ప్రేమ ఉంది. అర్థమవుతుందండి? పాపం చాలామంది యథార్థవంతులైన వారు ప్రేమిస్తారు, ఆ ప్రేమ పట్టించుకోరు. కొందరు మిఠాయి పొట్లాలకు, గులాబీ పువ్వులకు, దీనికి పడిపోయి మోసపోతారు. అర్థమవుతుందండి? కాబట్టి మన యేసయ్య మిఠాయి కంటే, పువ్వుల కంటే, చీరల కంటే, ఆస్తుల కంటే ఎక్కువగా తన ప్రాణమే పెట్టేశాడు, తన రక్తమే కార్చేశాడు. ఎంత ప్రేమించాడు, ఎంత బద్ధుడైపోయాడో తెలుసా మనకి? నిజంగా నువ్వు రానివి అని ఎందుకన్నాడో తెలుసా ఆయన? చెప్పనా? ఓ మాట వినండి. ఈ భూమి మీదకు ఆయన రాకమునిపి ఎక్కడున్నాడండి? పరలోకంలో. ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి వక్షస్థలాన్ని ఆనుకుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఏ నాన్న, అక్కడ నేను ప్రేమించిన నా సులమితి కన్యక ఆ ఎండకు నల్లగా మాడిపోయి సర్వనాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోయి స్థితిలో ఉంది నాన్న. కాదు నాన్న, నువ్వు వెళ్తే అక్కడ మంచోలు కారాలు నేను కూడా చంపేస్తారు, కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తావా? అవును నాన్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదరా బిడ్డ. అవును నాన్న, నేనంటే ప్రేమే కదా, నువ్వంటే ప్రేమే. మరి నువ్వంటే ప్రేమే, తనంటే కూడా నాకు ప్రేమే. మరేం చేస్తావు? నేను వెళ్ళకపోతే నేను ప్రేమించినటువంటి సులమితి కన్యక నరకానికి పోతుంది, చాలా అవమానాలు పాలవుతావు బిడ్డ. ఆయన పర్వాలేదు నాన్న, ప్లీజ్ నాన్న, నువ్వు వెళ్తాను నాన్న, తనంటే నాకు చాలా ఇష్టం, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్న. అక్కడి నుంచి చూస్తూ ఈమె కూడా చూస్తోంది, నా రాణి, నా ప్రాణేశ్వరి, నా ప్రాణం నీతో ముడిపడి ఉంది. తండ్రి వక్షస్థలాన్ని, తన రొమ్మును విడిచి డైరెక్ట్ మన దగ్గరకు వచ్చేసి మనల్ని రక్షించడానికి, మనల్ని బ్రతికించుకోవడానికి తన ప్రాణమే దానము చేశాడు. హల్లెలూయా! అందుకే నా ప్రాణేశ్వరి అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అంత ప్రేమించిన దేవుని ప్రేమ ఈరోజు గుర్తించట్లేదు. అన్యులు గుర్తించట్లేదు, క్రైస్తవులు గుర్తించట్లేదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం బాగుపడ్డామని అన్యులు అడిగితే, నిజమేనండి యేసయ్య దగ్గరికి వెళ్ళాం కానీ ఏటి అచ్చొచ్చినట్టు లేదు. అర్థమవుతుందా? నమ్మాను కానీ అచ్చొచ్చినట్లుగా లేదు, అదృష్టం లేదు, పట్టిందల్లా మొన్న అయిపోతుంది. ఏటో మరి ఆ భగవంతుడు కూడా కనికారం లేదు. ఈ వ్యవహారం, ఈ మాలోకం కొందరిది. అటువంటి వాళ్ళు ఈ యొక్క సులమితి కన్యక ఎక్కిన ఈ మెట్టు మీదకు రాలేరు. అలా మీరు నేను కావద్దు. అర్థమైందా? అర్థమైందా? చెప్పండి అయ్యా. నువ్వు అనుకున్న గర్భఫలం రాలేదు, నువ్వు అనుకున్న ఉద్యోగం రాలేదు, నువ్వు అనుకున్న మేడ కట్టలేదు, నువ్వు పట్టిందల్లా మట్టి అయిపోతుంది. ఏం చేస్తావు? మళ్ళీ దేవుణ్ణి ప్రేమిస్తావు? యేసయ్యను చూడాలి, సందర్భంలో చూడాలి, నిలబడాలి. కాబట్టి పిల్లారా, నా ప్రాణప్రియుడు నా కొరకు చేసినటువంటి అద్భుతమైన త్యాగము అందులో కనబడుతుంది. ఏమన్నాడని నన్ను? ప్రాణేశ్వరి, అంటే నా ప్రాణానికి రానివి నువ్వే.
నా ప్రాణం నీ చేతుల్లో ఉన్నట్టే. ఇక నేను నీకు బద్ధుడైపోయాను. రాజు ఉంగరముల చేత ఏముందండి, బద్ధుడవుచున్నాడు. బద్ధుడు అంటే దాని అర్థం ఏంటి? లోబడిపోయినట్టుగా. ప్రేమకు ఆయన లోబడిపోయే వచ్చేసాడండి. అందుకే ఆ మాటను బట్టే పౌలు మళ్ళీ అన్నాడు కదా, ఆ మాటను బట్టే మరలా ఆదికాండంలో ఆదాము కోసం అన్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో కూడా పత్రికలో రాశాడు. ఏమని? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎందుకయ్యా? తండ్రి ప్రేమ కంటే ఎస్, ఆమె నాకు కావాలి. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు అతను. యేసయ్య ఎంత బద్ధుడయ్యాడో మన కొరకు. అద్భుతం అండి. మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఇచ్చినా సరే రుణం తీరదు. ఉచితముగా ఆయన మనకు హక్కు ఇచ్చాడు. ఇంకా చాలా విషయాలు లోతుగా వెళ్ళొచ్చు, మనకు సమయమే లేదే. ఈ విషయాలు మాత్రం బోల్డ్ అని మిగిలిపోతాయి. కాబట్టి పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను నేను, అతడు కూడా నావాడే. ప్రార్థన చేద్దాం, తల వంచండి.